ఆర్కే టెక్స్ ఇన్ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి. తొందరగా నోటిఫికేషన్ కోసం ఈ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఆర్కే టెక్స్ ఇన్ తెలుగు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కిటెక్స్. నా పేరు రవికృష్ణ. ఈరోజు మనం ఎస్ఎంఎస్ బ్యాకప్ ఎలా చేసుకోవాలి అంటే ఫోన్లో మెసేజెస్ ఏమైనా లేదా ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చినవి మనం బ్యాకప్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఎస్ఎంఎస్ బ్యాకప్ అండ్ రీస్టోర్ ప్రో. నాకు 75 మెసేజెస్ అలాగే 888 కాల్స్ లిస్ట్ ఉన్నది. ఇది బ్యాకప్ చేయాలనుకుంటే సెటప్ ఏ బ్యాకప్ అని క్లిక్ చేస్తారు. ఇక్కడ మీకు మెసేజ్, ఫోన్ కాల్స్, ఇంకా అడ్వాన్స్డ్ ఆప్షన్ కూడా చూపిస్తుంది. అడ్వాన్స్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే 2 ఆప్షన్స్ మళ్ళీ ఓపెన్ అవుతాయి. ఇక్కడ చూడండి, మీడియా, పిక్చర్స్, వీడియో, గ్రూప్ మెసేజ్, ఎంఎంఎస్లు ఇవన్నీ బ్యాకప్ అవ్వాలనుకుంటే ఇది ఆన్ చేస్తారు. నెక్స్ట్ ఎమోజీస్, స్పెషల్ క్యారెక్టర్స్ ఏమైనా మనకి మెసేజ్లు వస్తే అవి కూడా మనకి సేవ్ అవ్వాలనుకుంటే ఇది కూడా ఆన్లో పెట్టుకుంటారు. నెక్స్ట్ సెలెక్టెడ్ కన్వర్షన్స్ ఓన్లీ అంటే మనం ఏమైతే మనం సెలెక్ట్ చేస్తాం వాటిని మాత్రమే బ్యాకప్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దాని మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, నాకేవో కొన్ని మెసేజ్లు ఇంపార్టెంట్ అని అనుకున్నవి ఏమిటో అవి మాత్రమే సెలెక్ట్ చేసాం అనుకోండి. మనం సెలెక్ట్ చేస్తే అవి మాత్రమే బ్యాకప్ అవుతాయి. ఇప్పుడు మనం ఇలా టిక్ చేసుకోవచ్చు. ఏవైతే కావాలనుకున్నా అవి సెలెక్ట్ చేసి బ్యాకప్ చేసుకోవచ్చు. ఆల్ మెసేజెస్ అన్నప్పుడు మొత్తం మెసేజెస్ అన్ని బ్యాకప్ అవుతాయి. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఎక్కడ బ్యాకప్ అవ్వాలి అని అడుగుతుంది. గూగుల్ డ్రైవ్, డ్రాప్ బాక్స్, వన్ డ్రైవ్ ఆర్ యువర్ ఫోన్. ఇప్పుడు మనం ఎక్కడ బ్యాకప్ అవ్వాలనుకుంటామో అక్కడ బ్యాకప్ చేసుకోవచ్చు. మనం డైరెక్ట్గా నెట్ ఉంది అనుకుంటే గూగుల్ డ్రైవ్లో సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది గూగుల్ డ్రైవ్ సర్ ఓన్లీ అప్లోడ్ ఓవర్ వైఫై అంటే వైఫై అన్నప్పుడు మాత్రం బ్యాకప్ అవుతుంది. నేను ఇది ఆఫ్ చేస్తాను. వైఫై ఆర్ నెట్ దేని మీదైనా బ్యాకప్ అవ్వచ్చు. లేదు నేను నా ఫోన్లో బ్యాకప్ అయ్యి ఉంటే చాలు అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే యువర్ ఫోన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ డిఫాల్ట్ యాప్ ఫోల్డర్, యువర్ ఓన్ ఫోల్డర్, మనం ఏదైనా కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసుకుని అందులో కూడా బ్యాకప్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఫోల్డర్ సెలెక్ట్ చేస్తాం, మనం ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం న్యూ ఫోల్డర్ని క్లిక్ చేసి ఎస్ఎంఎస్ బ్యాకప్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఎస్ఎంఎస్ బ్యాకప్ అని ఇచ్చి ఓకే చేశాను. ఇప్పుడు మనకి ఇందులో బ్యాకప్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫోల్డర్ సెలెక్ట్ చేస్తాం, ఎస్ఎంఎస్ బ్యాకప్ సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు మనకి ఎస్ఎంఎస్ బ్యాకప్ అండ్ ఫోల్డర్లోకి బ్యాకప్ అవుతుందండి. ఓకే చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏంటంటే మెసేజ్ చూపిస్తుంది. మనం ఫోన్లో ఏదైనా ఫార్మేట్ అయిపోయినా ఆ ఫోల్డర్ అనేది పోతుంది. మీరు గూగుల్ డ్రైవ్లో కానీ డ్రాప్ బాక్స్లో కానీ చేసుకోవచ్చు అని అందులో అయినా మనం సేవ్ చేసుకోవచ్చు సేమ్ ఇలాగే. ఇక్కడ మన బ్యాకప్ ఎంతకాలం కావాలి అని అడుగుతుంది. డైలీయా, వీక్లీ, అవర్లీయా. ఇక్కడ మనం ఏది కావాలనుకుంటే వారానికి ఒకసారి లేకపోతే డైలీ ఒకసారి బ్యాకప్ అవ్వాలనుకుంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మనం ఆప్షన్ ఇది కానీ సెలెక్ట్ చేస్తే ఏ టైంకి మనం బ్యాకప్ అవ్వాలనేది మనం డైలీ సెలెక్ట్ చేసిన తర్వాత బ్యాకప్ నో క్లిక్ చేయండి. ఇది ఎస్ఎంఎస్లన్నీ బ్యాకప్ అవుతున్నాయి నాకు ఫోన్లోని. ఓకే, మొత్తం బ్యాకప్ అయిపోయింది. వ్యూ డీటెయిల్స్ అన్నాం అనుకోండి, మన బ్యాకప్ పేరు వచ్చేసి చూపిస్తుంది. ఇక్కడ మీరు బ్యాకప్ చేసిన మళ్ళీ రీస్టోర్ ఎలా చేసుకోవాలో నేర్పిస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 లైన్లు ఉన్నాయి. లైన్ మీద క్లిక్ చేసిన తర్వాత రీస్టోర్ అనే ఆప్షన్ ఉంది. రీస్టోర్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు రీస్టోర్ క్లిక్ చేస్తే రీస్టోర్ అవుతుంది ఫ్రెండ్స్. అది రీస్టోర్ కాల్స్, నెక్స్ట్ ఎస్ఎంఎస్ అన్నీ రీస్టోర్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం బ్యాకప్ చేసుకొని మళ్ళీ రీస్టోర్ చేసుకోవచ్చు.
ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మొత్తం 848 కాల్స్ మెసేజ్ బ్యాకప్ అయిపోయి ఫ్రెండ్స్.